అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్, వ్యవసాయ విస్తరణాధికారి, ముదోల్ క్లస్టర్, ముదోల్ మండల్. ఈరోజు క్షేత్ర పరిశీలనలో భాగంగా కృష్ణ గారి మొక్కజొన్న పంటను పరిశీలించడం జరిగింది. అందులో చూసినట్లయితే మొక్కజొన్నలో కత్తెర పురుగు ప్రభావం ఎక్కువ ఉంది. ఈ పరిస్థితులు అనుకూలంగా లేనందువలన మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు ప్రభావితం ఎక్కువ ఉంది. దీని నివారణకు గాను ఇమామెక్టిన్ బెంజాయేట్ ప్లస్ నివాల్యూరిన్ కలిపి ఈ రెండు మందులు ఒకే దాంట్లో ఉన్న కంపెనీ బ్యారాజైడ్ది తీసుకొని 1.5 ml ఫర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 ml ఫర్ 1 లీటర్కి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పురుగుని మనం నివారించుకోవచ్చు. మొక్కజొన్న విత్తుకున్న రోజు నుంచి మనం గమనించుకుంటూ ఉండాలి. అది 10 days నుంచి అయినా రావచ్చు, ఈ పురుగు 20 days నుంచి అయినా రావచ్చు. ఎందుకంటే కత్తెర పురుగు వచ్చిందంటే లార్వా అది పురుగు మొత్తం తినేసుకుంటా కాండంలో నుంచి తినుకుంటూ వెళ్తుంది. కాబట్టి మనకు ఆకుల మీద ఫస్ట్ ఇట్లా హోల్స్ ఏర్పడుతూ ఉంటాయి. లోపల గుజ్జు మనకు విసర్జించిన మల పదార్థం కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో మనకు కనిపిస్తుందంటే ఇమీడియట్గా మనం ఇమామెక్టిన్ బెంజైట్ స్ప్రే చేసుకోవాలి. ఈ ఇమామెక్టిన్ బెంజైట్ వల్ల అది కంట్రోల్ కాని దశలో ఇమామెక్టిన్ బెంజైట్ ప్లస్ నివాల్యూరిన్ 1.5 ml ఫర్ 1 లీటర్కి స్ప్రే చేసుకోవాలి. లేదు ఇంకా మనకు కంట్రోల్ కాని దశలో ఇంకా మనకు వస్తుంది, ఇంకా 45 days ఉంది పంట, ఇంకా కంట్రోల్ అవుతలేదు అనుకునే సమయంలో మనము చివరిసారిగా క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 ml ఫర్ 1 లీటర్ నీటికి స్ప్రే చేసుకోవాలి. ఈ విధంగా మనము మందులను స్ప్రే చేయడం వలన ఈ పురుగుని అరికట్టవచ్చు. లేని ఎడల దీని ప్రభావం వల్ల మనకు దిగుబడిలో వ్యత్యాసం కనిపిస్తుంది.